కాలం చాలా గొప్పది. ఓపిక ఉండాలి కానీ ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పే తీరుతుంది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారిని, అగ్రనటుడు చిరంజీవి గారిని సతీ సమేతంగా ఇంటికి పిలిచి భోజనం తిని స్వయాన జగన్మోహన్ రెడ్డి గారి శ్రీమతి గారే, భారతి గారే వాళ్ళకు ఆతిథ్యం ఇచ్చి అన్నం కూడా వడ్డించి వాళ్ళిద్దరిని కారు వరకు సాదరంగా సాగనంపి కారు వరకు వచ్చి ఆ స్థాయిలో వాళ్ళను గౌరవిస్తే, అండ్ ప్రతి సందర్భంలోనూ జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారిని నా సోదరుడు, నా సోదరుడు, నా సోదరుడు అని చెప్పి ఆప్యాయంగా తాను సంబోధించి మాట్లాడితే, అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజకీయ అవసరాల కోసం చిరంజీవి గారి తమ్ముడు తీవ్రమైనటువంటి దూషణలకు దిగితే, తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తే, మా అన్నతో దండం పెట్టించుకున్నారు అని చెప్పి తాను అత్యంత తీవ్రంగా రాజకీయ అంశంగా ఏమీ లేని దాన్ని కూడా తన రాజకీయ అవసరాల కోసం వాడుకుంటే, వీటన్నింటినీ జగన్మోహన్ రెడ్డి గారు నవ్వుతూనే చూస్తూ ఉండిపోయారు. కాలం ఏ రోజుకైనా సమాధానం చెప్పకుండా పోతుందా అని చెప్పి బహుశా ఆయనకు కూడా ఏమైనా తెలిసేమో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దీని మీద ఎంతగా వాళ్ళు డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేసినా ఈయన పదే 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 అదే మాటను ప్రస్తావించుకుంటూ వెళ్ళి రాజకీయంగా బాగా వాడుకున్నారు ఆయన. సరే, కాలం మారింది, సీన్ కట్ చేస్తే ఈరోజు చిరంజీవి గారి దగ్గర నుంచి బాలకృష్ణ గారు అసెంబ్లీలో మాట్లాడిన మాటల మీద పత్రికా ప్రకటనను కనుక చూస్తే కాలం చాలా గొప్పది, ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పే తీరుతుంది కదా అని. ఏ జగన్మోహన్ రెడ్డి గారు మా అన్నను అవమానించారు అని చెప్పి రాజకీయ అవసరాల కోసం చిరంజీవి గారి తమ్ముడు ఒక రేంజ్లో ఊగిపోయారో, అదే చిరంజీవి గారి దగ్గర నుంచి ఈరోజు వచ్చిన ప్రకటన, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నాకు సాదర ఆహ్వానం అందింది, ఆయన చాలా బాగా మాట్లాడారు, చొరవ చూపారు, మేము అడిగిన దానికి ఓకే అన్నారు. 5 మంది రమ్మని వాళ్ళు చెబితే లేదు మేము 10 మంది వస్తామన్నా కూడా సరే అన్నారు. మేము చెప్పిన ప్రతిదీ కూడా ఆయన విన్నారు, ఆయన ఆలకించారు, ఆయన పరిష్కారం చూపారు. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల సినిమా ఇండస్ట్రీ నాశనం అయిపోయింది అని చెప్పి ఏ చిరంజీవి గారి తమ్ముడైతే రాజకీయ అవసరాల కోసం విమర్శలు చేశారు, అదే చిరంజీవి గారి నుండి ఈరోజు వచ్చిన ప్రకటనలో జగన్మోహన్ రెడ్డి గారి వల్ల సినిమా పరిశ్రమకు చాలా మేలు జరిగింది, నిర్మాతలు లాభపడ్డారు, సినిమా బాగుపడింది, పరిశ్రమ బాగుపడింది, అందులో చిరంజీవిని ఆయన నేను ఉన్నా, బాలకృష్ణ గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఏ చిరంజీవి గారి తమ్ముడైతే రాజకీయ అవసరాల కోసం జగన్మోహన్ రెడ్డి గారిని పదే పదే రామారావుని రప్పించుకున్నారు, మహేష్ బాబుని రప్పించుకున్నారు, ఇంకొకరిని రప్పించుకున్నారు అని చెప్పి ద్వేషాన్ని ప్రదర్శించి నిందలేశారో జగన్మోహన్ రెడ్డి గారి మీద, అదే చిరంజీవి గారి దగ్గర నుంచి వాళ్ళ తమ్ముడు నిందలేస్తే చిరంజీవి గారి దగ్గర నుంచి వచ్చిన ఈరోజు ప్రకటనలో సినిమా పరిశ్రమలో కాస్ట్ పెరిగిపోతూ ఉంది, మీరు చొరవ తీసుకోండి, ప్రభుత్వాల దగ్గర కొంచెం ఛార్జీలు పెంచుకునే వెసులుబాటు తీసుకుందామని నన్ను వచ్చి చాలామంది కలిశారు. అందులో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు, మహేష్ బాబు ఉన్నారు, ఇంకా 2-3 ప్రముఖులు ఉన్నారు, రాజమౌళి ఉన్నారు, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉన్నారు. వాళ్ళందరూ అడిగిండబట్టే నేను చొరవ తీసుకున్నాను, వాళ్ళందరూ వస్తామంటేనే ప్రత్యేక హెలికాప్టర్ విమానం మాట్లాడుకొని మేము పోయాం, వీళ్ళందరూ 5 మందిని రమ్మంటే మేము కూడా వస్తామని 10 మంది జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వీళ్ళే వెళ్ళారు. ముఖ్యమంత్రితోనైనా సామాన్యుడితోనైనా నేను అలా గౌరవంగానే మాట్లాడతాను అంటే నాతో ఎవరు దండం పెట్టించుకోలేదు, జగన్మోహన్ రెడ్డి గారికి నేను గౌరవంగానే నమస్కరించాను. చిరంజీవి గారి ప్రకటనలోని అంశాలు. సో ఏ చిరంజీవి గారి తమ్ముడైతే ఇన్ని రోజులు నిందలేశారో, అదే చిరంజీవి గారి దగ్గర నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే అంశం మీద క్లీన్ చిట్ రాలే. కాలం చాలా గొప్పది.
సరే, ఇక్కడ చాలా ప్రశ్నలు రావచ్చు. మరి వాళ్ళ తమ్ముడు అన్ని నిందలు వేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలాంటి పత్రికా ప్రకటన అప్పుడెందుకు చిరంజీవి గారికి విడుదల చేయాలి అని అనిపించలేదు అని వ్యాలిడ్ ప్రశ్ననే. కానీ వాళ్ళ తమ్ముడి రాజకీయ అవసరాల కోసం చిరంజీవి గారు కూడా ఆ రోజు మౌనంగానే ఉండొచ్చు. కానీ ఈరోజు అదే చిరంజీవి గారి మీద అసెంబ్లీలో వ్యంగ్యాన్ని ప్రదర్శించినప్పుడు కౌంటర్ చేసుకోవాల్సిన పరిస్థితి, నిజాలు చెప్పాల్సిన పరిస్థితి చిరంజీవికి వచ్చింది. ఆ నిజాల్లోనే జగన్మోహన్ రెడ్డి గారి మీద తన ద్వేషిస్తులు వేసింది నిందలని, తన మీద చేసింది దుష్ప్రచారం అని, జరిగిన వాస్తవం మీదని అదే చిరంజీవి గారి దగ్గర కాసింత లేట్ అయినా కూడా తానే తన నోటితోనే నిజాలు చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఓపిక పట్టాలి, కాలం చాలా గొప్పది. ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పే తీరతుంది. కానీ ఓపికగా ఎదురు చూడగలగాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ తెలిసేమో, ఎక్కడా వీటి మీద స్పందించలేదు. వీళ్ళ దుష్ప్రచారాన్ని, వీళ్ళ నిందలను కూడా ఆయన నవ్వుతూనే భరించారు పాపం. ఈరోజు ఏమైంది? ఇప్పుడు మరీ ముఖ్యంగా జనసేన అధ్యక్షులు చిరంజీవి గారి తమ్ముడు ఉప ముఖ్యమంత్రి గారు తన స్పందన కోసం చాలామంది వెయిటింగ్, ఇన్క్లూడింగ్ తనను అభిమానించే ఫ్యాన్స్ కూడా. ఇంతకుముందు నా తల్లిని దూషించారు అని చెప్పి తెల్లవారుజామున కూడా ఎవరి మీద అయితే గుక్క పెట్టారో వాళ్ళ పంచనే ఇప్పుడు చేరినటువంటి ఈయన ఇప్పుడు వాళ్ళ అన్నగారిని అసెంబ్లీలో వ్యంగ్యంగా మాట్లాడి అవమానిస్తున్నా కూడా స్పందిస్తారా? రాజకీయ అవసరం కోసం మౌనంగానే ఉండిపోతారా అన్న ప్రశ్నలు నెటిజన్ల నుంచే కాకుండా మెగా అభిమానుల నుండి, చిరంజీవి గారి తమ్ముడి అభిమానుల నుండి, వాళ్ళ పార్టీ కార్యకర్తల నుంచి కూడా వస్తూనే ఉన్నాయి. బాలకృష్ణ గారి వ్యాఖ్యల మీద చిరంజీవి గారి తమ్ముడి స్పందన ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి వల్ల పరిశ్రమకు మేలే జరిగింది అన్న చిరంజీవి గారి వ్యాఖ్యల మీద చిరంజీవి గారి తమ్ముడు కనీసం ఆత్మవిమర్శన చేసుకుంటారా? ప్రతి అంశాన్ని రాజకీయాలకే వాడుకోవాలి అనే ఆలోచన నుండి ఇక నుంచైనా దూరం జరుగుతారా లేదా అన్న ప్రశ్నలు నెట్టింట చాలా జరుగుతూ ఉన్నాయి. ఆ చర్చలు చాలా జరుగుతూ ఉన్నాయి. ఎన్ని మాటలు అన్నారు, చివరికి ఏమైంది? వేసిన నిందలు, చేసిన దుష్ప్రచారం జనాలకు అర్థమైంది కదా. అర్థం చేసుకునే జనాల గురించి అంటూ ఉన్నాను. అందుకే అనేది కాలం ఎవ్వరిని వదిలిపెట్టదు. అండ్ కాలం ఏ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఉండదు. కాసింత వెనక ముందు ఓపికతో ఉంటే అన్ని ప్రశ్నలకు కాలం సమాధానం చెప్పే తీరుతుంది.